Hi viewers, welcome back to Suddhula Adda again. So it's a semi-finals లో రీసెంట్ గా మనం విన్ అయ్యి మళ్ళీ ఫైనల్స్ కి వచ్చినాం, విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఆస్ట్రేలియా మీద విన్ అయినాం మనం. కానీ రెడ్రిగస్ చేసిన కామెంట్స్ కొంచెం సెన్సేషనల్ గా బయట వైరల్ అవుతున్నాయి. బట్ ఇట్ ఈస్ నథింగ్ టు వరీ. ఇట్ ఈస్ తనకి ఏదైతే మోటివేట్ చేసిందో, ఏదైతే పవర్ తనని మోటివేట్ చేసిందో, లైక్ వాట్ ఎవర్ షీ ఫెల్ట్ ఇన్ సైడ్, అది తను ఎక్స్ప్రెస్ చేసింది. సో ప్రాబ్లీ ప్రెజర్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతి టీం మెంబర్స్ కానీ ఈవెన్ మీరు ప్రెజర్లో ఉన్నా అని ఎవరైనా సరే ఒక ఏదైనా వాళ్ళకి నచ్చింది ఏదైనా కోరుకుంటారు, ఏదైనా అనుకుంటారు. సో షీ ఎక్స్ప్రెస్ ద సేమ్ థింగ్. తను ఏమనుకుందో తను చెప్పింది, దాంట్లో ప్రాబ్లం ఏముంది. బట్ బయటికి మాత్రం దిస్ ఇస్ టోటలీ అన్ఫేర్ గా. ఏ మన రిలీజన్ లో కూడా, సనాతన ధర్మంలో కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. షీఈ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్ టు ఫాలో ఆర్ నథింగ్. ఏం చెప్పలేదు. తను సింపుల్ గా చెప్పింది ఏంటంటే, దట్స్ వాట్, అది నన్ను నడిపించింది, జీసస్ నన్ను నడిపించిండు అని చెప్పేసి అన్నది. సో తన 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 జస్ట్ తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసుకుని జస్ట్ ట్రీట్ లైక్ నా ఫాదర్, నా మదర్ అని చెప్పేసినట్టే తను అట్లనే ట్రీట్ చేస్తుంది. బట్ మీరు కమెంట్ చేయాల్సింది ఎక్కడంటే, ఇప్పుడు మన దగ్గర కూడా మనతో సిరీస్ లో గెలిచిన వాళ్ళు, మన దగ్గర ప్లే చేసిన మంచి క్రూజువల్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొన్ని మోటివేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఇన్ కేస్ వాళ్ళు కూడా ఇట్లనే గాడ్ ని, స్పిరిట్ ని అనుకొని వాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళు కూడా అదే ఎక్స్ప్రెస్ చేస్తుండే. బట్ యూ కెన్ కమెంట్ ఆన్ లైక్ దట్. ఇన్ కేస్ మీరు ఏమైనా సాధిస్తే మీరు చెప్పుకోండి, నేను ఈ పవర్ వల్ల వచ్చిన, నేను ఈ పవర్ నేను లోపల అనుకున్నాం, అది అది మీరు చెప్పుకోండి పోయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు చెప్పినారని చెప్పి వాళ్ళని హేట్ చేస్తే, మనం కూడా ఒక రిలీజన్ ని హేట్ చేస్తాం కదా, ఆ రిలీజన్ కి లాగానే మనం కూడా పడిపోయినట్టు అయిపోతాం. వాళ్ళు ఎట్లయితే అందరి డిసిషన్స్ ని అడ్డం చెప్పాలి, వాళ్ళు ఎట్లయితే వాళ్ళ రిలీజన్ ని మొత్తం రుద్దాలని చూస్తారో, మనం కూడా అట్లనే అయిపోతాం. ఇట్స్ ఇస్ రియలీ నాట్ ఫేర్. మనం అట్లా కాదు. రెస్పెక్ట్ ఎవ్రీవన్, లవ్ ఎవ్రీవన్, అంతే. దట్స్ వాట్ మీ.